హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పోలీలు చేస్తున్నానండి. పోలీలకు పిండి కలిపి పెట్టాను. మైదా, కొద్దిగా గోధుమ పిండి, రవ్వ వేసి, ఉప్పు వేసి, కొద్దిగా నూనె వేసి కలిపి ఇలా సాఫ్ట్గా పెట్టుకున్నాను అనమాట. పూర్ణాలకు శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత కడాయిలో వేసి మెతిపిన తర్వాత బెల్లం వేసానండి. బెల్లము, ఇలాచి పౌడర్ వేసి ఇలా చేసుకున్నాను. గట్టిపడిన తర్వాత ఇలా చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకున్నాను అనమాట. ఇలా ఒక పూలి చేశాను చూడండి. ఒకటి వేసాను. కొద్దిగా నెయ్యి, నూనె రెండు కొలుచుకున్నానండి. ఒకే ఇదిగానే లేదు. చపాతీ చేతితో కూడా మనం ఉతుకోవచ్చు అండి. ఇలా పూరి ప్రెస్తో కూడా మనము ప్రెస్ చేయవచ్చు అనమాట. ఇలా చూడండి, చేతితో కూడా ఇలా మనం వేసేసి పూర్ణం వేసేసి ఇలా మన చేతితో కూడా తెప్పవచ్చు, ప్రెస్తో కూడా చేయొచ్చు అండి. ఇది పూరి ప్రెస్ చిన్నది కాబట్టి అందుకనే చేత్తోనే చేస్తున్నాను. చేత్తోనే ఈజీగా వచ్చేస్తుందండి. మనము కొద్దిగా చేతికి నూనె రాసుకోవాలన్నమాట. ఈజీగా మూవ్ అవుతుంది అప్పుడు. చూడండి, ఇలా వేసాను చూడండి. ఇది తీసుకోండి. చూడండి, ఇలా పూరీలు పొంగి వస్తాయండి. బాగా చల్లారిన తర్వాత కొద్దిగా నెయ్యి రాస్తున్నాను, నూనె కూడా వేస్తున్నానండి. రెండు వేస్తున్నాను నేను. అంత నెయ్యి లేదు కాబట్టి అన్ని వైపులా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, రెండు వేసేస్తాను. రెండు తొందరగా అవుతుందని ఆరిన తర్వాత పొరలు వస్తాయండి. ఇది ఇంకోటి వత్తుకుంటున్నాను చూడండి. చూడండి, అన్ని మిగతావన్నీ కూడా అన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఇవన్నీ ఇలాగే చేసేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ప్రాసెస్. చూడండి, అంటే ఎండాల్సిన బ్రష్తో ఇలా పైన అనేస్తే చాలు. మరి ఎక్కువగా అవసరం లేదు. చాలామంది తింటారు ఎక్కువగా, ఇంత అవసరం లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.